రామచంద్రుని అరణ్యవాసం వంటి చాలా తప్పు చేశాను చెప్పండి. చెప్పు సేక నా పేరు గుగుడు. ఏం పని చేస్తారు? నేను గంగల చేపలు పడతాను. చేపలు పడతా చింతల చెరువులో చిన్న చిన్న చేపలు
లగ్నం అయింది. పిల్లలు ఏమన్నా? 7 అబ్బాయి 7 ఉన్నారు. అరే ఇప్పుడు మీ అప్పుడు ఆపరేషన్ లేకుండా మా అమ్మాయి చేపలు పట్టుకొచ్చినైతే అమ్మడానికే వేయింది. ఇప్పుడు వేయిందా? సరే కూర్చోండి. సరళ ఇంకా రాకపోయరా పట్టుకొస్తే మనకు మనం అందుకొని తిందాం. అవ్వ వస్తుంది ఎత్త జరావు కలిసా జరాగు 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 వస్తుంది అవ్వ వస్తుంది వస్తుంది అవి కూర్చోండి. ఉన్నామా ఎక్కడన్నా పెట్టుకోవాలి పోరాలు గుమ్మని ఎడుతాను. నీ అమ్మ నాకు ఆకలి అవుతానంటే అమ్మ వస్తలేదండి. నువ్వు పట్టుకొచ్చి అండి పెడతాను చూస్తానా. ఓ గుణమ్మా 7 ఎక్కడ రావా గుణమ్మా ఇటు వాడకి కిషన్ నర్సైంటికి పోయిందా గుణమ్మాయ్ నీకు నాలుగా అర్థలేదు. నేను చెప్తా చూడు. గుండమ్మ నరసాయి బాబు మామిడి పాలు ఇచ్చిండా? కూర్చో నువ్వు పక్క కూర్చో. ప్రజారాంజలి మహారాజ్కి వస్తున్నారా ఓ పోజాలు వస్తున్నారా
లేడీస్ అరే ఎవరన్నా మీరు ఎవరమ్మా నేను లేడీస్. అరే చూసినావా ఎట్లున్నా చెప్పు ఈ లెక్క ప్రకారం నేనేం చేయాలి నువ్వు చక్కగా అడగాలరా, నాకు అసలు సిగ్గెక్కువ. కాదమ్మా నేను ఎవరమ్మా నువ్వు అన్నా నేను తెస్తాను నా పేరు ఏదని చెప్తా అయిపోతాయి కదమ్మా అమ్మా నీ పేరేంటి నా పేరు గున్నమ్మ. గున్నమ్మ గున్నమ్మ అమ్మా నీకేమైనా అయిందా అయింది. ఏం అడగం దెంగం పిస్తాం పిస్తాం ఏడైనా 8 మనిషి దగ్గర ఉన్నా. 8 మనిషి మళ్ళా దొరికింది కాలకాలం వచ్చింది అంతేనా ఆయన అప్లికేషన్ పెట్టిండు. అరే నేను మున్నాలు పెట్టుకుంటే అయిపోవాలి అది రిజర్వేషన్ మళ్ళీ నేను పెట్టాను చెప్పాలి వద్దానమ్మా ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు నాకు 7గురు. 7 ఆపరేషన్ ఫెయిల్ కాలే ఆపరేషన్ మొత్తం చేయించుకోవాలి. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ 3వ నెల. అప్పని మళ్ళీ ఓడమ్మా రాడే డబల్ అయితే డబల్ మళ్ళా ఇది అయితే టీంని తీస్తా. అయితే మళ్ళా ఇది ఓయ్ మళ్ళా పంటుంది కాలే ఇంకా జస్ట్ అప్లికేషన్ ఉన్నాడు ఆయన అంతే. లేదు మరి శనపల్ల కాడ మరి రికార్డు కొడతారు మొత్తం మేము ఏరియా అంతా తిరుగుతాం, మా పని అదే. అంతేనా చేపలమ్ముడు. ఇప్పుడు చేపలు అందేస్తావా అవునవును, నమ్మడానికే పోతాను. పోతావా ఏమేమి చేపలు మళ్ళీ అన్నీ ఉన్నాయి. అమ్మా నీ బుర్ర చేపలు దాన్ని చూడాలి ఎత్తని చూస్తా చేపలు ఒక్కసారి లేవట్టి చూపెట్టు అట్లాంటిలో ఏదో లేపు చూపుకుంటాను. నేను లేవటం చూస్తా నేను చూస్తావా? అట్లా కాదమ్మా చూపెట్టు చూడు లేపా ఒకసారి ఏం లేపాలి. అదే దాని మీది లేపం అంత మీది ఏం లేదురా వాడుతాం. చేపలు చేపలు మరి దాని మీది లేపితే కనబడేది ఏం లేపు. అదే దిగమ్మా గది కాదు గిది లేపు చదువుకుంటాను రా బాడుకో పూర్తిగా చూడు. అట్లా కాదు అట్లా కాదమ్మా ఈ చేపలు లేపో మొట్టల్లా ఏమున్నా చూస్తా అన్ని తీరులు ఉన్నాయి నాకు. కొద్దిగా లేపుతారు బాగా మొత్తం కనబట్టలేదు అట్లా నీళ్ళు వెళ్తావా పెద్ద పెద్ద ఉన్నాయి. ఎంత పెద్ద చూస్తాను అందుకే లేపంటారు అబ్బా లేపడం నీకేమవుతాను అమ్మ అబ్బా అందుకైతే మిగతా గిట్ట గిట్టుండే కొద్దిగా అవి మీది మొట్టలు, మీ కన్నా మొట్టలు. మీది కన్నా మొట్టలా రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు. అది మొబైల్ తినేది కదా నీ మీదల కంటే మంచిగా ఉండే దాన్ని. మీతో మంచిది ఒకటి ఇట్టున్నది, ఒకటి అట్టున్నది. అంటే ఏమనుకుంటారు అట్లా కాదమ్మా చేపల పురాజు కొలాపురియనా? ఇప్పుడే కడిగినా అద్దాలు తుడిచి మళ్ళీ పెట్టుకున్నాను కళ్ళు కనకపోతే అబద్ధం కాదు మళ్ళీ పంతులు అమ్మ పారేసిన బాపతి అది. అంతేనా ఏమైనా నన్ను మొత్తం తీసి పడతాను నువ్వు చేపలు చూపెట్టాను కొన్నవారా? నీది కొనే ముఖమేనా? మొత్తం లేపి చూపెట్టాను చూపెడతాను పురాణం రే సకులారా
మంచి మంచి చేపలు మీరు ఎవరు కొన్నారు కానీ ధర తక్కువ దురద ఎక్కువ. ఇక్కడ కుమార్ రామన్న ఉన్నాడు, తాళం తీసుకొని ఉన్నాడు. ఒకసారి గేట్ తీసుకొని ఇక్కడ మంగళ బాబు ఉన్నాడు, మంచిగా పోతున్నాడు. ముక్కుకు మొట్టెరే ఆడేమో పరికి పొదలు కనబడ్డట్టు నువ్వు నాకైతే. నువ్వు చూసేస్తావా? ఊళ్ళే కానీ అందాగా అంటే అందరూ అలాగే తిన్నావు అన్నట్టు. అట్లా ఆడ 112 ఏళ్ళని పాల పనులు వచ్చినాయి, మల్లయ్య పంటలు చేసుకుంటా అంటాను. గున్నమ్మా నేనంటే చక్కగా గున్నమ్మ అనిపి తాగరా బాడుతావంటాను. మొత్తుకుంటాను ఒకటే తీరు రానే పడితే అది ముద్దు తెలుసా? పడితే చూస్తే ఏమనుకుంటాను రా అడవి ఏమని అనుకోవాలా?
నాకు ఎడికేది మనం చెప్తా ఇక. నువ్వు ఎటు పోమన్నావు నన్ను? చేపలు అమ్ముకోరు అన్నావు. 3 రోజులు అవుతుందా? 3 రోజులు పడిపోతావా లేదా పొద్దుగాల వాళ్ళ పొద్దుగా రావాలి కానీ చెప్పదాకా ఇంటవా నేను నువ్వే చెప్పు కోట్ల వాడపోయినా ఎవరన్నా కొంటలేమని అందరు కొమ్మటోళ్ళు ఎవరన్నా కొంటలా ఆడికి వెళ్ళి మళ్ళీ దగ్గర బామల వాడకచ్చి అబ్బాయి వసంతానికి ఆయనకు ఎక్కడైనా ఏముంటే అన్ని తీరులో ఉంటుంది అనిపోయినా చేపలు కొంటాడు మసాలా నూరు కొంటాడు అండు కొంటాడు అంటే ఇంకా అన్ని ఆ షాపుకి అయ్యగారు లేదు ఇక ఆడికెళ్ళి ఆడకూడటోళ్ళు ఇవ్వలేదు ఆడికెళ్ళి రాంగా కుమ్మర్రామయ్య తిండు అప్పటికి పొద్దు పోతుంది మరి ఆడ ఆపి పిల్ల పిల్ల ఏం చేపలు ఉన్నాయి నీ దగ్గర చూపు నాకు లేపి చూపు నాకు అన్నాడు ఏది బుట్ట మీది భార్య లేపి చూపు అన్నాడు నేనేం చేసిన గింత అంత లేపిన గింత లేపు గింత అంత లేపిన పిల్ల గట్లా లేపితే నాకు ఏదో కనబడుతుంది నాకేం కనబడుతుంది లేపాడా ఇంకా గోత లేపు అన్నాడు ఇంకా గోత లేపిన సగానికి ఇంకా లోపల పెద్ద పెద్ద కనబడుతుంది ఇంకా లేపు మొత్తం మొత్తం లేదు అక్క లేదు ఇంటికి అక్క లేదు బాబా ఎటు పోయింది అని నేనండి ఓహో అలా తమ్ముడు ఏదో దావత్ చేస్తాడు వాళ్ళ ఇంటికి పోయింది నేను కూడా మా అప్పుడు పోతాను అనుకున్నాను నువ్వు నేను పోను అన్నాడు ఏ బాబా గట్లెట్టుంటా నువ్వు పోకుంటే ఎట్లా అంటే ఏ లేదు అక్కడేంది ఇక్కడేంది ఈరోజు చేపల కూరేనా అన్ని తీరు కోడి కూర కావచ్చు అన్ని తీరునే అన్నాడు ఈయన చేపల కూర ఈయన మంచిగా కమ్మగా తింటాను వండి పెడితే అన్నాడు సరే మరి నాకు అక్కడ ఆట పొయ్యిలు ఎక్కడే ఉండేది నాకు తెలియదు నేను ఎన్ని దాని ఇంట్లో పోకపోతే ఇక పోయి ఆయన పెట్టుకోండి ఈడేవాడే మూడో కొడుకు మన ఇద్దరి మధ్యలో అసలే కోత అనుమానం రా అంటే నువ్వు ఇంకేందో చెప్పబడింది వాళ్ళ ముట్టించిన రోట్లేసి నూరుతా ఉన్నా మసాలా అండిన ఆయన లోపల ఉన్నాడు లోపల రూమ్లో పట్టుకొని పోయినా ఆడదాన్ని ఏసీ పెట్టి నిండకాలం అలాగే బుద్ధి కాలి అలాగే ఇక ఆయనతో పోయినా ఆడ కూర్చున్నా ఆయన ఇంత తిన్నాడు నేను ఇంత తిన్నా బాబా ఈ రూమ్ చల్లగా ఉన్నది బాగా నాకు బాగా అవుతాడు మా పోజన్న తరఫున ఆయన ఆడ కూర్చున్నాక చల్లగా ఏంది బాబా గిట్ట చల్లగా ఉన్నది ఈ రూమ్లో బయటికి పోతే ఎండ బాగా కొడతాను అంటే ఏ పిల్ల చల్లగానే ఉంటుంది నువ్వు ఉండు అక్క వచ్చేదాకా అండిపెట్టు అన్నాడు సరే మంచిది బాగుంటుంది కానీ మరి ఇంకా చల్లగా కావాలి ఇక ఆయన తీ అన్నాడు తీసి అక్కడ ఒక రోజు అయిందా ఆడికి వెళ్ళి మళ్ళీ తోటలో వాడదు తోటమ్మ నీకు ఎరికేనా అక్కడి మనిషి దేవుడు ఆ వాడ నుంచి రాగా అక్క లేదట పాప ఆకలేదు ఆడికి పోయి మరి చేపలు ఉన్నాయి మంచి ఉన్నాయి దొడ్డు ఉన్నాయి పెద్దవి ఉన్నాయండి ఏ చూపెట్టు అన్నాడు ఆయన దగ్గరికి వచ్చినాక ఆలీజం కూడా తెల్లకొక పిల్లి ఉండే అది బవ్వు అన్న ఒకటి దాన్ని బవ్వు అన్నాక ఆయన ఉరికి వచ్చి నాకు సంఖ్య ఎక్కింది ఇల్లు పాడుగారు నువ్వు నా సంఖ్య ఎక్కితే ఏంది ఏమనుకుంటావు అన్న ఎత్తుకున్నోడి రోడ్డు మీద తింటే చూసిన వాళ్ళు ఏమంటారు ఇంట్లోనే తింటా పట్టకపోయి ఆయన తెచ్చుకున్న పోయినా బెడ్రూమ్లో పడకపోయి పారి అదైందా ఆడికి వెళ్ళిన మళ్ళా బిరుదు వాడకు వచ్చిన బిరుదు పాప ఏం చేసింది మంచోడు కానీ నా ఇల్లు ఆయనది పెద్ద ఉన్నది ఏంటిదా ఇల్లు తర్వాత కూడా పెద్దగానే ఉన్నది నాయన దాన్ని చూసే వరకు ఈ బాధ్యత అయితే నాతోని కాదు అంటే పులుకులు మొదలు పెడతాడు కరెంటు పోయింది అగ్గిపేట కోసం స్విచ్ కోసం కరెంటు పోయింది స్విచ్ ఏమి చేస్తాడు అగ్గిపేట కోసం నువ్వు ఎక్కడ మునుకుతానో ఉండకూడక నువ్వు అక్కడ పట్టకు అయితే అగ్గిపేట మునికి నిన్ను పట్టింది నన్ను కాదు
గ్యాస్ పోయి కాడ లైటర్ ని మునుకుతాడు. లైటర్ ని మునుకుతే లైటర్ తో దీపం వెలుగుతుందా? నాకు ఎరికేరా ఏ గది కాదు ముడ కొడుక గాడెందుకు మునుకుతాను. గక్కడ ఉంటే చూడు అగ్గి పెట్టాను. గక్కడ చేయబెట్టి గూట్లే చేయబడ్డ కల్లా అగ్గి పెట్ట దొరికింది. దీపం బావా నీది బాగా పెద్ద ఉన్నది ఇల్లు, నీది బాగా పెద్ద ఉన్నది దర్వాజా, నేనుందా అని 3 రోజులు ఆడికి చీకటి భలే హాస్టల్ పని చేసిన పో దేశం అందిని. ఏ గుణమా అన్ని సత్తులు నాకు వదిగా చెప్తావు గానే, 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 తమిని గుద్దెక్కిరేవో గని బక్కయ్యో ఎక్కడిరేవో గని బక్కగా గుద్దెక్కిరేవో గున్నమ్మ తమిని గుద్దెక్కిరేవో గున్నమ్మ ఉన్నామని బొత్తమని దుబ్బెక్కడే ఇదా నాకు ఎరికే రమ్మడ కొడుకను అడుగుతావని నాకు ఎరికే నీ అనుమానం పెద్దదాయే చెప్తా. కోమాటి ఇంటికి కొబ్బరకు నేను పోతే, 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 అట్టేడు బాటచ్చి తాకింది పూజాలు, అట్టేడు బాటచ్చి తాకింది పూజాలు, అట్టేడు బాటచ్చి తాకింది పూజాలు, అట్టేడు బాటచ్చి తాకింది పూజాలు, కోమాటి ఇంటికి కొబ్బరకు నేను పోతే, కోమాటి ఇంటికి కొబ్బరకు నేను పోతే. కోవటోళ్ళ ఇంటికి కోవట అంజన్న దుకాణం కాడికి కొబ్బరికాయ కోసం పోయినా. పోయే వరకు సావుకారు నాకు ఒక కొబ్బరికాయ కావాలి, బిరణ కావాలి అన్నాక ఆయన బూరు తీసిండు, బర్ర తీసిండు, అయితే కవర్లు వేసిండు, గిట్లా అన్నాడు. కౌంటర్ మీద కింద పెద్ద బాట ఉండే, ఆ బాట వచ్చి లటక్క నా కొబ్బరికాయ తలుగుతే ఆ బాట వచ్చి నాకు ఏమని చెప్పాలి ఏ కూడా కొడుకు అనుమానము అంతే. అన్ని సత్తులు నాకు వదగా చెప్తావు గానే, 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 గున్నమ్మ పట్టంచూరై కదిరిగనే గున్నమ్మ జాగ్రత్త చేయండి. ఇది నువ్వు మొన్న గుట్టించినవు ఎప్పుడంటే మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు 15 ఏళ్ళకి మగ్గం వరకు అట పగ్గం వరకు అని గుట్టించినావు. ఇదేనా? అదే చెప్తా నాకు ఎరికేను అడుగుతావు. చిన్నమ్మ ఇంటికి చీపురుకు నేను పోతే, 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 ఇంత తెల్లారలికి తిరిగింది పూజాలు, ఇంత తెల్లారలికి తిరిగింది పూజాలు, ఇంత తెల్లారలికి తిరిగింది పూజాలు, ఇంత తెల్లారలికి తిరిగింది పూజాలు, చిన్నమ్మ ఇంటికి చీపురుకు నేను పోతే, చిన్నమ్మ ఇంటికి చీపురుకు నేను పోతే. చీపుర్లు ఏమంటారు తెచ్చినావు మూడ కొడుకను? ఆ రోజు తెచ్చి అక్కడ పెడితే అన్ని మొత్తం ఊడి చెప్పాలి. చీపిరి లేకపోయి ఇంటికాడ ఆ చీపిరి బదుల కోసం చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంటి ముంగట ఉన్నది చింత చెట్టు, దాని చిల్లలు చటక్కన జరిగింది, పటక్కన జరిగింది. అన్ని సక్కులు నాకు వదగా చెప్తావు గానే, 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 కొబ్బరితో చక్కడిదే గున్నమ్మ కొబ్బరితో చక్కడిదే గున్నమ్మ, అన్ని సక్కులు నాకు వదగా చెప్తావు గానే, అన్ని సక్కులు నాకు వదగా చెప్తావు గానే, అన్ని సక్కులు వదగా చెప్పావు కానీ చెంపని నీ కాడెక్కడే. ఇదా నాకు ఎరికేను అడుగుతామని
నాకేం తెలియదు, నీకు అనుమానం పెద్దదా? కట్టుకొని వచ్చింది. అనుమానం పెద్దదా? అనుమానం పెద్దదా? కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే, కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే, కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే, కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే, ప్రేమగల్ల చిలుకచ్చి కొరికింది పూజాలో, ప్రేమగల్ల చిలుకచ్చి కొరికింది పూజాలో, ప్రేమగల్ల చిలుకచ్చి కొరికింది పూజాలో, ప్రేమగల్ల చిలుకచ్చి కొరికింది పూజాలో, కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే, కానీ చిలుకలకు చక్కెరనే వేసుకుంటే. మన ఇంటి ముంగట ఏప చెట్టు ఉన్నది. ఏప చెట్టు మీద రామ చిలుకలు ఉన్నాయి. వాటికి ఎండాకాలం తినేవాళ్ళ దొరికితే తినడానికి గట్లా అని నేను ఇంత చక్కెర పట్టుకు చాటికి పోతాను. పోతా అంటే అల్లొక్కటి ప్రేమ గల్ల చిలుక అల్లిగల్లది నాకు పోతాంది చక్కెర అని ఉరికొచ్చి ఇక్కడ ఆడి కట్టకన వరకు ఆ చక్కెర ముక్క అని సంపన్న వరకు అన్నది. ఏదో దూపాయింది. అన్ని చెప్పులు నాకు బతకాలే తెలుగానే. అన్ని చెప్పులు నాకు బతకాలే తెలుగానే. పుట్టిల్ల ఎట్ల పోయిందే గున్నమ్మ. అన్ని చెప్పులు నాకు బతకాలే తెలుగానే. అన్ని చెప్పులు అయితే మంచిగా చెప్పే గున్నమ్మా. ఈ బిల్లెట్ల మీద కొప్పుపోయింది. ఉప్పు పిల్లనా ఆ. అడగా నేను కూడా చూసుకోవాలి చెప్పాలి. మంట జరుగుల కానీ కట్టెలకు నే పోతే, మంట జరుగుల కానీ కట్టెలకు నే పోతే, సుడిగాలి వచ్చి కప్పు చుట్టింది పూజాలో, సుడిగాలి వచ్చి కప్పు చుట్టింది పూజాలో, మంట జరుగుల కానీ కట్టెలకు నే పోతే, పూజాలు నీకు కట్టెలు తెమ్మని ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు కట్టెలు తెచ్చినావా? కస్తూర్బా ఆశలకు పోయిన కట్టెలకు ఆడ అందరు కలిసి కొత్త కూడా బోళ్ళు కలిసిండు, పాత కూడా బోళ్ళు కలిసిండు, అందరు కలిసి. ఏ గుణమ్మా అన్ని తక్కువ మంది చెప్పావు కానీ గున్ని గున్ని నిన్ను గుండె కొట్టగమా. గున్ని గున్ని నిన్ను గుండె కొట్టగమా. కింద పడేస్తాను. ఇంట్లో పోయిలో మాట పెట్టరా పోజిగా, నన్ను ఎవరికి దెబ్బలు కొట్టలేదురా పోజి. అంటే ఎవడంటే ఇంకా రేపేలో అన్నారా? పోజాలు నువ్వు నన్ను ఎన్నడ కొట్టిన నువ్వు ఇలా కొట్టినావు. నువ్వు ఒక్కనివే ఉన్నా అని నువ్వు నీలుగుతానవు. నాకు ఈ ఊర్లో ఎక్కడికి పోయినా తక్కువ లేదు. పనికి పనికి కైకిలికి
ఆడు ఊటే కొడతాను నేను తీసుకుపోతా రాయిగా ఈ ముండ కొడుకు బతకాడు నువ్వు ఇట్లా మొగని ఇడిచిపెట్టి పేరమనుకో సాయ పట్టుకోవడం ఏమైనా బాగా మంది పడతావు కాబట్టి ఎప్పుడైనా నీ మొగనే పడి ఉంటేనే మంచిది నీకు. కొట్టుకున్నా తిట్టుకున్నా మా భర్త నేను మధ్యలో వాళ్ళు మాకెందుకు నిలబడి ఉన్నారు వాళ్ళు ఎవరో మనం తెలుసుకున్నాం. అయ్యలా మీరు ఎవరు మీకు కారణం చెప్పు. అయోధ్యాపురి మాదే అరుకావం సాధులము అయోధ్యాపురము పరిపాలించే దశరథ మహారాజు తనయులైన నా పేరు రాముడు, ఇతడు నా సహోదరుడు లక్ష్మణుడు, ఈమె జనకాల మహారాజు పుత్రిక అయిన నా ప్రాణపత్ని సీతాదేవి. ఆహా రామచంద్ర రామ రామ శ్రీరామ రామ రామ జయ రామ రామ
స్వామి స్వామి మీరెవరు మాకు మీరే తెలియదు. 10,000 వందనములు కదా చల్లగా వదిలి మంచి వాడము నిన్ను కాంచగములమాయగువా. మంచి వాడము నిన్ను కాంచగములమాయగువా. మంచిగా నుయ్యినది నీ మమ్ముల భాగ్యముగా. మంచిగా నుయ్యినది నీ మమ్ముల భాగ్యముగా. మంచి వాడము నీవు కాంచగములమాయగువా. గృహ నిన్ను చూడ చాలా ఆనందంగా ఉన్నది, చాలా మంచివాడిగా ఉన్నది. ఈ నదిని దాటించిన నీకు చాలా పుణ్యం కలుగు. సరే రామచంద్ర మీకు మేము దాటించదాం. ఏ నాదా ఇంకొకటి రమ్ము ఏం మాటిస్తున్నావు వలదు వలదు రాముని నా వల నెక్కించను నాదా. వలదు రాముని నా వల అలనాడు శ్రీరామచంద్రుడు పాద ధూళి తాకి రాతి నాతిగా మారిన సంగతి నీకు తెలియదా స్వామి? అవును నీవన్నది నేటాలని పానసతి. చాలా నువ్వు అన్నమాట నిజమే కాదు, అనదా నీ మాట. ఈ రామ ఇంటి వరకు పంప. సరే 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 నీవన్న మాట సంతోషం. సరే నీవన్న మాట శ్రీరాముని మన ఇంటికి రమ్మన్నామా. శ్రీరాముని మన ఇంటికి రమ్మన్నామా. సరే సరే నీవన్న మాట సంతోషం మీరు అన్నది నిజమే. ఆ రామచంద్రుని, సీతాదేవిని, ఆ లక్ష్మణస్వామిని ముగ్గురిని మన ఇంటికి తీసుకొని పోదాం. రమ్మ రమ్ము మా ఇంటికి రామచంద్ర రండి మా ఇంటికి వెళ్తాము. రేపు పొద్దున్నే మిమ్మల్ని గంగ దాటించడం. సరే వెళ్దాం పద.
సత్యరేతులో మెచ్చితివి మాటకు ఆ సత్యరేతులో ఇచ్చగాను మసుర బాధ ఈశుని స్మరించురా ఇచ్చగాను మసుర బాధ ఈశుని స్మరించురా సత్యరేతులో మెచ్చితివి మాటకు ఆ సత్యరేతులో గృహ నీ భక్తి శ్రద్ధలకు నేను సంతోషించినాడను స్వామి అప్పుడు గురుడు సరళ శ్రీరామచంద్ర మహారాజుకి గుహుడు సరళ కలిసి గుహుడు అంటే రాముల స్నేహితుడే. ఏంటంటే రాములకు చెల్లించలేదు గుహుడు ఎవరాని. సరళ సీతంత పతివ్రత శిరోమణి రామ. అయినా కూడా ఇంటికి ఇంకా వెళ్ళి పాదాలు ఎట్లా కలుగుతున్నారో మనం అందరం వినాలి. శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. పతిత పావన నామమే నిలుతిరా. ఎంతో రుచి, ఎంతో రుచిరా. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా. ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఆ రోజు ఇంటిలో నాదా శుభ్రంగా కడుగు. అడుగుతాం ఊరు కడతలేవు ఇలా కడతాను వీళ్ళు పోయి మంచిగా గుహుడికి గడగట్టలేదు ఎందుకో మంచి గడుగు. మళ్ళా బాబు మంచిగా నువ్వు బాగా చేసిన మంచిగా కడుకో అదే సరే గడిచింది కదా. ఊరి కడగాలి మళ్ళా బతులు మంచిగా కడగట్టు ఆ గృహ మీరు కోరుకున్న కార్యములు శుభం కలుగాక. అప్పుడు రాముల వారు గుహునికి సరళకు ఆశీర్వాదం ఇస్తున్నారు. ఉదయం తెల్లారిపోయినారు. ఆ తెల్లారి తర్వాత గంగానది దాటిస్తున్నారు. చూడండి. పడవ అయినా అయ్యో
ఇక మేము పోయి వచ్చినాం. సరే తెల్లగా పడింది. మంచిగా చేపలు పెట్టిండు వాళ్ళకి మళ్ళా పంతులే తీసుకునే రామలక్ష్మణుడు గంగానది దాటిపోయిన తర్వాత కైకదేవి తన కుమారుడు మనసుడు ముందుగా ఎందో వదరుడరా